పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? ఆయన కోఆపరేషన్ ఉంది, సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి మరి రాష్ట్రాన్ని బాగు చేస్తామంటున్నారు, చేస్తున్నారు ఉన్న పరిస్థితులు. 2 సంవత్సరాలు అవుతుంది ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది ఆయన వల్ల? ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే చేస్తున్నారా? దానికి మనకి ఒక విషయం ఏంటంటే ఆయన చంద్రబాబు గారు ఇద్దరు కలిసి సెంట్రల్ మోడీ గారిని ఒప్పించుకొని మన స్టేట్కి కావాల్సినవి తీసుకొస్తున్నారు. ఫండ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? ఆయన ఇచ్చిన శాఖలు అంటే ఆయన పార్టీని చూసుకుంటూ దాన్ని మళ్ళీ డిఫెమ్ చేసుకోకూడదు. గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తూ ఒక దీని మీద పోతున్నారు ట్రాక్లో. సో మన ఉద్దేశం ఏంటంటే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే ఇంకొక 5 ఏళ్ళు ఈ రాష్ట్రం బాగుపడుద్దని నా ఆలోచన. మనం మాట్లాడుతూ వైసీపీకి అపోజిషన్గా ఆ పవర్ ఇవ్వము అంటున్నారు పవన్ కళ్యాణ్. అధికారులు ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాలు అపోజిషన్గా పవర్ ఇవ్వము అంటున్నారు. అపోజిషన్గా అది మన పవర్ ఇవ్వమనేది కాదు, వాళ్ళు చేసే పనులను బట్టి వేరే వాళ్ళకి పవర్ పోదు. ఏంటంటే జనసేన కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చున్నా, ఒక్క సీట్ ఎక్కువ వచ్చున్నా సరే అపోజిషన్గా మాట్లాడే అధికారం కానీ అదేనే ఇచ్చేవాడు ఉండేది లేదు. కాబట్టి అపోజిషన్గా ఉండనివ్వను అంటున్నారు పవన్ కళ్యాణ్. అది మన చేతుల్లో లేదండి. పబ్లిక్ ఎడ్యుకేటెడా అంటే సెన్సిటివ్గా పనిచేస్తున్నారే అని అనుకోవడమే కానీ మనం వీళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ మారుస్తారో చేస్తారో తెలియదు. సార్ ఏంది రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేది పవన్ కళ్యాణ్నే, ప్రశ్నించేది ఆయన్నే. ఎందుకని ప్రతిసారి టార్గెట్ చేసి ఆయన్నే అలా విమర్శించారు? పవన్ గారిని టార్గెట్ చేయడానికి అంటే కూటమిని డిబేట్ చేయడానికి అది ఒకటి ఉంటుంది. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టేవాళ్ళంటే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు కామెంట్ చేస్తారు. గవర్నమెంట్కి సపోర్ట్ అని చేయొచ్చు, లేకపోతే వారి మీద ఉన్న వాళ్ళ ఇంప్రెషన్ ఏదన్నా. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం? ఈజ్ ఏ నైస్ పర్సన్, సేవ చేయాలని వచ్చాడు అంటే పొలిటికల్గా ఇచ్చేయాలని కాకుండా అతను దృక్పథం ఉంది, ఏదో చెయ్యాలి నా రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తాడు కాబట్టి ఎవరు నచ్చదు, మంచి చేసేవాడు ఎవరు నచ్చుతాడా? ఇప్పుడు పళ్ళు ఇచ్చే చెట్టునే కొడతారు కానీ పళ్ళు మంచి చెట్టుని ఎవరు కొడతారా? ఎవరు ముట్టుకుంటారా? ముట్టుకోరు కదా. పళ్ళు ఇచ్చే చెట్టుకే రాయలు తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. అలాగే ఇది అంతే. 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎం అయి ఆంధ్రప్రదేశ్లో. ఆయన డిప్యూటీ సీఎంగా ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం చేయలేదు ఆయన చేసినట్టుగా. నెంబర్ ఆఫ్ లీడర్ ఆయన. ఎందుకంటే ఆయన తక్కువ అనుభవం అన్నా ఎక్కువ పని చేసి చూపిస్తాడు ఆయన. తెలుసునండి, మహామహావాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరు చేశారండి అలాగా? వెళ్ళి ఎవరు అడిగారు చెప్పండి? పుష్కరాలు వస్తున్నాయి మనకి. 1 సంవత్సరం ముందు మేనుకొని మొత్తం అందరినీ అక్కడ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఏంటి పరిస్థితి ఏంటి, ఈ లోకం ఏంటి, ఇందులో మీరు మీ పిల్లలు కానీ దిగి స్నానం చేస్తారా? పుణ్యమాట దేవుడు ఎరుగు, రోగాలు వస్తాయి ముందు అని చెప్పి అడిగాడు ఆయన. మరి నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు అపోజిషన్గా అధికారమే లేదు వైసీపీకి అంటారు. ఇలాగా వైసీపీకి అపోజిషన్గా అధికారమే ఉండదు అసలు లేదు అండి. అసలు అపోజిషన్ కూడా పనిచేయదు ఆ పార్టీ. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా అపోజిషన్గా అధికారం ఉండేది. అవును, అది కూడా లేదు. ఇప్పుడు అది కూడా ఉండదండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా తీసేశారు, మొన్న తీసేశారు. అది ఇప్పుడు 11 కూడా తీసేస్తే ఇప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఆ 11 తీసేస్తేనే బుద్ధి వస్తుంది. మెయిన్ పులివెందుల టికెట్ తీసేయాలి, తీసేస్తే ఇప్పుడు బుద్ధి వస్తుంది కదమ్మా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ లీడర్ అండి. ఆయన చక్కగా న్యాయానికి మధ్య ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారు. ఇంకేంటండి, ఇప్పుడు మనం ఏదైనా అభివృద్ధి చేయాలన్నా చెందాలన్నా ఒక అనుభవం కలిగి మనిషి కావాలి, ఒక చదువుకున్న ఆయన కావాలి. వీళ్ళ దగ్గర చదువు లేదు, అనుభవం లేదు. ఆ స్కాములు చేయాలంటే వీళ్ళ తర్వాతే. మనము ఇప్పుడు అలాగే చెడగొట్టుకున్నాం. 2014 నుంచి 2019 దాకా బాగానే కొలుకు తీసుకొచ్చారు. మనం కర్మ కాలిపోయాం, మన దురదృష్టం. మొత్తానికి ఆ అబ్బాయి వచ్చాడు పోనీ ఏదో చేశాడా, నిలబెట్టాడా? ఎవడైనా తండ్రి బరువు నిలబడతాడు, తండ్రి బరువు కూడా తీసేశాడు ఆయన. చాలా బాగుందండి, చాలా బాగుంది. చంద్రబాబు నాయకత్వంలో అసలు ఇప్పుడు ఎన్ని చేస్తున్నాడంటే ప్రజలకు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం సహాయం చేయడం వల్ల ఎంతమందో వాళ్ళు సంతోషంగా ఇక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి మరి తింటున్నారు.
మరి వాళ్ళు టిఫినే కానీ భోజనమే కానీ ఇప్పుడు లేని పరిస్థితి చాలా ఉంది. వచ్చి ఆ లాకలు తీరుస్తున్నారు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు చాలా ఇష్టం అండి. మన రాజధానిగా ఇక్కడ రావడం చాలా మంచిది. మన అమరావతి ప్రజలు వాళ్ళు ఈ ఇవ్వటం వల్ల, పొలాలు ఇవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఏం ఉండదు, అంత బూడిదే. మరి మావిగన్ అనే అంశం ఎజెండాతో ఎన్నికల్లోకి వస్తా ఉంటున్నారు. ఏం స్వామి? మావిగన్ అనే ఎజెండా తోటి ఎన్నికల కోసం ఈసారి వస్తా ఉంటున్నారు. వచ్చిన ఏం ఉండదండి, ఏం ఉండదు సార్. ప్రజలు దేనికి మద్దతు ఉందో చూసుకుందాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ వాళ్ళు అంటానే ఉంటారులేండి, ఆయన కామనేగా. మీ సపోర్ట్ దేనికి? మా సపోర్టు తెలుగుదేశమే, అమరావతి. అంటే అమరావతిలో మొత్తం స్కామ్లే జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి అన్యాయం జరగదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉంటే ఏం జరగదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమే. ఆయన అన్యాయమే, అన్యాయమే సార్. స్కాములు లేని రాజధాని మావిగన్ తీసుకొస్తా అన్నది ఆయన అంటున్నారు. మరి అంతా లేదండి, శూన్యమే అంతా. ఎందుకంటే ఈయన గారు ఉంటే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ వస్తేనండి మనం అనుకున్నది నెరవేరుద్దని నాకు బాగా నమ్మకం అండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయిపోయింది కదా, మరి ఇంకొక 5 ఏళ్ళు కూడా ఆయన గారికి అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమీ ఉండదు. మరి 5 సంవత్సరాలు అవ్వదు కదండి. వచ్చే ఎన్నికల్లో 2029లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతున్నారు? కూటమి వచ్చిందని బాగా నమ్మకం. పవన్ కళ్యాణ్ పర్వాలేదు కానీ ఇంకా అందరూ రెండు ఒకటే. ఆయన వరకే మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఈ 2 ఏళ్లలో ఏమన్నా చేశారా? ఈ 2 ఏళ్లలో ఆయన గెలిచాక పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వరకు మనం మాట్లాడుకుంటే ఎలా ఉంది ఆయన పనితీరు అనేది? ఆయన పనికే మనం వెళ్ళలేదండి, ఆయన దాకా మనం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం 5 శాఖల మంత్రి ఆయన. ఆ ఇచ్చిన శాఖల ద్వారా ఏమైనా జనాలకు మంచి జరిగిందా? అది నా ప్రశ్న. మనకు తెలియదు, దాని గురించి తెలియదు. ప్రభుత్వం అయితే మరి పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి చెప్తుంది 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారు, పంచాయతీరాజ్ నిధులు తెచ్చారని చెప్పి. వాస్తవంగా జరుగుతుంది అనుకుంటున్నారా? మాటలకే చెప్తున్నారు ప్రభుత్వం. ఇంకా ఎన్ని మనకు తెలియలేదు. సరే, ఆయన తెలంగాణలో పోటీ చేస్తారంట రేపు. తెలంగాణలో పోటీ చేస్తే వదిలేసింది, అంతవరకు తీసింది, అంతవరకు మనకు తెలిసిన వరకు. చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టినా సింగిల్గా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్. ఒకవేళ సింగిల్గా వెళ్తే ఏపీలో సీఎం అవుతారా? చెప్పలేమండి, ఇంకా చెప్పలేరు. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ మీద రాజకీయంగా? మనం చెప్పలేము. మనం అంతా మనుషులను జావ ఈ పనులు చేయటాలు, మనుషులను జావ ఎవడన్నా చిన్నపిల్లలను రేపు చేయటాలు. ఈ చిన్నపిల్లలు ఎవడన్నా పోయిన పిల్లలు ఒక్కరన్నా చిక్కారా? చెప్పారు చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను అది చేస్తాను సుగాలి ప్రీతి అది అన్నాడు. ఏమైనా చేశారా? ఏం చేసింది లేదుగా. అది ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి వాన వస్తే రొచ్చు అవుద్దండి. మై లారీలు చిన్న 4 సింగులు పడితే రొచ్చు అవుద్ది. అక్కడ ఏం చేస్తారు? అక్కడ ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ కడుతున్నారు. అక్కడ 4 సింగులు పడితే లారీ వెళ్ళమనండి అక్కడికి. అది ఏంటి మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. మావిగానే బాగుంటుంది. అసలు జగనే బాగుంటాడండి. జగన్ చేసిన డెవలప్మెంట్కి దీన్ని చేసిన డెవలప్మెంట్ ఏం చేశారు వీళ్ళు? మాటలు తప్పితే సంతారు పుడుతారు. ఎవడన్నా మాట ఇప్పుడు నేను మాట్లాడితే రేపు పొద్దున్న నన్ను తంతా అంటాడు ఎవడన్నా. అది మరి గతంలో 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తనలేదు, ఎవడు తనలేదు కదండి. విషయంలో డెవలప్మెంట్ చేయలేదు, ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు. డెవలప్మెంట్ చేయకపోతే 17 హాస్పిటల్ ఎట్లా వచ్చినాయి, 10 ఫిషింగ్ హార్బర్లు ఎలా వచ్చినాయి, 4 హార్బర్స్ ఎలా తయారు చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే అంటారు. మరి ఇప్పుడు అమరావతి అంటే అక్కడ బిల్డింగ్ 500 కోట్లతో డెవలప్మెంట్ చేసింది, అది ఈ 1000 కోట్లతో డెవలప్మెంట్ చేసింది. ఇది మన 1000 కోట్ల డెవలప్మెంట్కి తెలంగాణ అసెంబ్లీ కడతానికి ఎంత తేడా పోయిందండి? మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లో మావుగాని మీదే వద్దాం. మీ సపోర్ట్ మావుగానికి